నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా కడపలో మంత్రి పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పలాసలో మంత్రి అప్పలరాజు ఆధ్వర్యంలో ర్యాలీ, 3 రాజధానులకు మద్దతుగా ప్రదర్శనలు. రాజధాని అంశంపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. జగన్ భేషజాలకు పోవద్దన్న తులసిరెడ్డి. గూడూరులో ట్రాఫిక్ సమస్యలపై ఆరా తీసిన ఎమ్మెల్యే, ఆక్రమణలను తొలగించాలని ఆదేశాలు. నెల్లూరులో నారీ సంకల్ప దీక్ష ఏర్పాటును పరిశీలించిన నేతలు. ఇక డీటెయిల్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా కడప గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఉప్పలమ్మ గుడి ఎదురుగా 70 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న రైతు బజార్ శంకుస్థాపన చేశారు. జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు అధికారులకు త్వరితగతిన ఈ పనులు పూర్తి చేయాలని సూచించారు. సూర్యారావుపేటలో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ ప్రాంత వాసులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సరసమైన రేట్లు అందించే విధంగా ఈ రైతు బజార్లు ఎంతోగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి వికేంద్రీకరణతోనే సాధ్యమని చెబుతూ 3 రాజధానుల నిర్ణయానికి మద్దతుగా శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి అప్పలరాజు ర్యాలీ నిర్వహించారు. పలాసలో కళాశాల విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీలో మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని, అనతికాలంగా వెనుకబడ్డ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఏర్పాటు కావాలని అన్నారు. 3 రాజధానులు ఏర్పాటు చేయడానికి మద్దతు పలుకుతూ విద్యార్థులు, మహిళలు, మేధావులు, కార్మికులు ర్యాలీలో పాల్గొన్నారు. అమరావతిలో ఉన్నటువంటి అసెంబ్లీని అలాగే కొనసాగించి దానిని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా కంటిన్యూ చేస్తాము. మరి కర్నూలులో హైకోర్టు కట్టి న్యాయ నిర్వాహక రాజధానిగా రాయలసీమను చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఒక చట్టాన్ని సైతం చేసి ప్రజల ముందుకు తీసుకొని
ప్రభుత్వం వస్తే ప్రజలందరిలో కూడా బ్రహ్మాండమైనటువంటి హర్ష ధ్వనాలు రావడం మనందరికీ తెలిసిందే. మరి దాన్ని చూసి ఈరోజు చంద్రబాబు కోర్టుకి వెళ్ళాడు. కోర్టుకు దేనికి వెళ్ళాడట? ఆయనకి అమరావతి రాజధాని కావాలట. అది అమరావతి కాదది, మనదేంటది? అది కమరావతి అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరేంటి కమరావతి అంటే మీరందరూ ఒక్కసారి తెలుసుకోవాలా. ఈ కమరావతి నిర్మాణానికి సుమారుగా ఒక 33,000 ఎకరాలు చంద్రబాబు గారు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఎక్వైర్ చేశారు. 8,000 ఎకరాలమ్మా, 8,000 ఎకరాలు. మరి దానితో పాటుగా మరొక 20,000 ఎకరాలు ప్రభుత్వ భూములు సైతం ఎక్వైర్ చేశారు. మొత్తంగా 53,000 ఎకరాలు. ఈ 53,000 ఎకరాల్లో ఎవరెవరి దగ్గర అయితే ల్యాండ్ తీసుకున్నామో ఈ 33,000 ఎకరాలు సుమారుగా 30,000 మంది రైతుల నుంచి తీసుకోవడం జరిగింది. ఎవరెవరి దగ్గర అయితే మనం ల్యాండ్ తీసుకుంటా ఉన్నామో ఒక ఎకరాకి ఒక 1/3 ల్యాండ్ అంటే 3వ భాగం ల్యాండ్ డెవలప్ చేసి మళ్ళీ ఆ రైతులకే ఇవ్వాలట. ఇది కాకుండా భూమి ఇచ్చినటువంటి రైతులకి ప్రతి సంవత్సరం కూడా పెన్షన్ రూపంలో మనం పరిహారం రూపంలో మనం ప్రతి సంవత్సరం కూడా డబ్బులు ఇస్తా ఉండాలట. మరి ఇది కాకుండా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 15% మనం పెంచుతా పోవాలట. ఇది చంద్రబాబు గారి స్కీమ్ కాదు, స్కామ్ అది. మరి ఈ రకంగా తీసుకుంటే ఒక 33,000 ఎకరాలు మనం భూ సమీకరణ తీసుకున్నప్పుడు 1/3 ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే సుమారుగా 10,300 ఎకరాలు తిరిగి అదే రైతులకు ఇవ్వాల్సి వచ్చింది. మనం ఈ 10,300 ఎకరాలు వాళ్ళకి తిరిగి ఇవ్వడంతో పాటు ప్రతి సంవత్సరం వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం రూపంలో మనం డబ్బులు ఇస్తానే ఉన్నాం. మనం 5 సంవత్సరాలకి పెంచుకుంటూ కూడా పోతానే ఉన్నాం మనం. మరి ఆ రకంగా చూస్తే ఈ 53,000 ఎకరాలు 10,300 ఎకరాలు ఆ రైతులకు ఇచ్చాం. మరి వాళ్ళ రాజధాని అంశంపై హైకోర్టు త్రిసభ్య కమిటీ ఇచ్చిన తీర్పు చారిత్రకమని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి పేర్కొన్నారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయస్థానం తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే 10,000 కోట్ల నిధులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జగన్ భేషజాలకు పట్టింపులకు వెళ్లకుండా హైకోర్టు తీర్పును అమలు చేయాలని సూచించారు. రాష్ట్రానికి 3 రాజధానులు నిర్మిస్తారని జగన్ ప్రభుత్వం పదే చెప్తూ ప్రజలను మోసగించడం చాలా దుర్మార్గం, చాలా శోచనీయం. ఈ సువిశాల భారతదేశానికి ఒకే రాజధాని ఉంది, అది న్యూఢిల్లీ. దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి, ప్రతి కేంద్రపాలిత ప్రాంతానికి ఒకే రాజధాని ఉంది. ఆంధ్రప్రదేశ్ కంటే 4 రెట్లు పెద్దైనటువంటి ఉత్తరప్రదేశ్కు ఒకే రాజధాని లక్నో. ప్రధానమంత్రి స్వరాష్ట్రమైన గుజరాత్కు ఒకే రాజధాని గాంధీనగర్. దేశంలో అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం కేరళ, దానికి ఒకే రాజధాని త్రివేంద్రం. ఇది కాక ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారంగా సెక్షన్ 6, సెక్షన్ 94, సబ్సెక్షన్ 3, సెక్షన్ 94, సబ్సెక్షన్ 4, 17వ షెడ్యూల్లో 11వ ఐటెం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కు ఒక్క రాజధాని మాత్రమే ఉండాలి. కాబట్టి ఎన్నిసార్లు మోసం చేసినా, ఎన్నిసార్లు చెప్పినా జగన్ ప్రభుత్వము 3 రాజధానులు నిర్మించలేదు లేదు లేదు. అయినా మీ ఆర్థిక స్తోమత ఎక్కడుంది? విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు ఇచ్చే దిక్కు లేదు, రోడ్ల మీద గుంతలు పుడ్చే దిక్కు లేదు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే దిక్కు లేదు, 3 లెట్రిన్లు కట్టే దిక్కు లేదు, 3 ఇల్లు కట్టే దిక్కు లేదు. 3 రాజధానులు నిర్మిస్తారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటున్నారు. ఎవరొద్దన్నారు? రాజధాని 3 ముక్కలు చేసి 3 ముక్కలాడితే అది అభివృద్ధి వికేంద్రీకరణ కాదు. ప్రత్యేక హోదా సాధించి పరిశ్రమలు 13 జిల్లాల్లో స్థాపిస్తే అది అభివృద్ధి వికేంద్రీకరణ. విభజన చట్టం ప్రకారము కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం ఓడరేవు, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విశాఖ రైల్వే జోన్, 13 కేంద్రీయ సంస్థలు, పోలవరం ప్రాజెక్టు, ఇవి పూర్తి చేస్తే అది అభివృద్ధి వికేంద్రీకరణ. తెలుగంగ, గాలేరు నగరి,
హంద్రినివా, వెలుగొండ, ఉత్తరాంధ్ర సూర్యసవంతి ప్రాజెక్టును పూర్తి చేస్తే అది అభివృద్ధి వికేంద్రీకరణ. అవి చేస్తా ఉంటే ఎవరొద్దన్నారు. కాబట్టి ఇప్పటికైనా హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును శిరసావహించి ఆ ప్రకారంగా హైకోర్టు తీర్పు ప్రకారంగా నడుచుకొని ప్రజలను మోసగించవద్దు, ఆ తీర్పు ప్రకారం నడుచుకోమని కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది. పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికే ప్రధాన రహదారిలో అధికారులు వెంటనే సర్వే చేసి ఆక్రమణలను తొలగించాలని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే వరప్రసాద్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసీమ పర్యటించారు. స్థానికుల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలు ప్రాంతాల్లో ఆక్రమణలను, అలాగే రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, ఆక్రమణదారులు స్వచ్ఛందంగా తొలగించుకొని సహకరించాలని కోరారు. ప్రజలందరికీ అన్ని రకాల మౌలిక వసతులు అందించేందుకు వార్డుల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుంటున్నామని తెలిపారు. పోయే తరం వాళ్ళకి మనం సౌకర్యాలు కల్పించాలి కనుక ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. మా ఆఫీసర్స్ చేయవలసిన బాధ్యత చేస్తే అందులో నిర్మోహటంగా చేస్తే కనుక తప్పు లేదు. మీ బాధ్యతలు మీకు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ప్రజలకు సౌకర్యం కల్పించవలసిన బాధ్యత అధికారుల మీద ఉంది కనుక అది కూడా చూడమని చెప్పి జరిగింది. ఆ తర్వాత మేము బజారు వీధి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా అదే సమస్య. చాలా లోపలికి వచ్చేసారు. అది లోపలికి రావడం వలన అక్కడ సాయంకాలం అయిన తర్వాత ట్రాఫిక్ పెద్ద సమస్య అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత త్యాగరాజ వీధికి వెళ్ళాము. అక్కడ కొన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. అది ఈరోజే మేము మళ్ళా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ గారు, ఇన్స్పెక్టర్ గారు, కమిషనర్ గారు కలిసి మాకు స్పెషల్ ఆఫీసర్ గారిని ఆర్డీఓ గారి దగ్గర మీటింగ్లో పెట్టించి గూడూరులో పురాతన ఎక్కడెక్కడైతే ఎలక్ట్రిసిటీ పోల్స్ ఉన్నాయో అవి పైకి చూస్తే ఎన్ని వైర్లు పడిపోయి చూడడానికి కూడా అసహ్యంగా ఉండి ఎప్పుడైనా కూడా డేంజర్ కూడా ఉన్నాయి కనుక అవన్నీ తీసేసి కొన్ని చోట్ల ఎలా కొత్తవి వేసామో, రాజా వీధిలో ఏ విధంగా ఆధునికరమైన పైప్స్ వేసామో, ఐసీఎస్ రోడ్లో వేసామో, ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడ ఎలా పైన పెట్టామో అదేవిధంగా త్యాగరాజ వీధిలో కూడా అలా పెట్టాలని చెప్పి మేము కోరడం జరిగింది. అది అయిపోయింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఎమ్మెల్యే గారితో కలిసి మన సిఐ గారు, ఎస్ఐ గారు, మన కమిషనర్ గారు అందరం కలిసి గూడూరులో తిరగటం జరిగింది. దీంట్లో మెయిన్గా ఈ శానిటేషన్ ప్లస్ ఈ ట్రాఫిక్ మెయిన్ చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు చాలా విషయాలు గమనించడం జరిగింది. దాని మీద చర్యలు తీసుకునే విధంగా ముందుకు పోవాలనుకుంటున్నాము. అంటే మెయిన్ ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది. కుమ్మరి వీధి కానీ, అది నారాయణమ్మ వీధి కానీ, ఈ రాజా వీధి కానీ ప్రతి దగ్గర కూడా అందరూ ఆ డ్రైన్స్ మీదకి రావటం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. అంటే డ్రైన్స్ మీదకి వస్తే ఆ డ్రైన్స్ లోపల ఉండే సిల్క్ తీయాలన్నా కూడా చాలా ఇబ్బంది. అది పర్మనెంట్గా వేసేసిండారు. కనీసం మధ్యలో కూడా గ్యాప్ పెట్టకుండా అంతంత దూరం వేశారంటే ఇప్పుడు ఈ మున్సిపల్ ఈ శానిటరీ సిబ్బందికి కూడా చాలా కష్టం అవుతుంది అది తీయాలంటే. ఈ వర్షాలు వచ్చినప్పుడు అసలు భూమి మీద పడ్డ నీళ్లు కాలువల్లోకి పోకుండా ఇళ్లల్లోకి రావటము, అందరూ ఇబ్బంది పడటం జరుగుతూ ఉంది. దీని మీద ఎమ్మెల్యే గారు మేము చెప్పటం కొన్ని నెల్లూరులో నారీ సంకల్ప దీక్ష ఏర్పాటును పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇతర సీనియర్ నేతలు పరిశీలించారు. ఏర్పాటును ముమ్మరంగా చేయాలని, ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. నారీ సంకల్ప దీక్ష అజెండా, ప్రవేశపెట్టే తీర్మానాలపై ఆరా తీశారు. చూసుకొని వేసుకోవచ్చు. విశాఖ జిల్లా చింతపల్లి డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో సిఆర్పీఎఫ్ పోలీసులు సివిక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ వీరేంద్ర కుమార్ పాల్గొన్నారు. 234 సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఆర్గనైజేషన్ పేరు మీద గిరిజన బాధలను, వృద్ధులను గుర్తించి వారికి దుప్పట్లు, వంట సామాగ్రి, ఇతర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ దూడరాయ్, ఆ శాఖ సబ్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఏలు పాల్గొన్నారు. పాప నాగ చూడరా, నా పాప నాగ చూడు, నవ్వమ్మ, నవ్వు నవ్వు. నవ్వాలి.
అది బ్యాగ్ తగిలించుకో వంతల భానుప్రియ छतला लेते रहो, फोटो लेना, टोटल फोटो। రెండు శైలేంద్ర ప్రసాద్ సింగరం సూర్య లింగాలమ్మ కడ లింగాలమ్మ కడ कुमार चिंतापल्ली 234 बटालियन की तरफ से यहाँ गाँव वासियों को सभी को बहुत बहुत धन्यवाद देता हूँ। ये जो प्रोग्राम आयोजित किया गया सीवी एक्शन प्रोग्राम श्री संजीव कुमार द्विवेदी कमांडेंट 234 बटालियन के निर्देशानुसार डेल्टा 234 बटालियन चिंतापल्ली को एक निर्देश दिया गया कि आप अपने गांव अपने जिम्मेदारी के इलाके में एक सीवी एक्शन प्रोग्राम करके ज़रूरतमंद जितने भी ज़रूरतमंद उनको एक सामान को डिस्ट्रीब्यूट किया उनको प्रदान किया जाए। उसी के निर्देशानुसार हम लोग चौदहपल्ली गांव में एक सीवी एक्शन प्रोग्राम का आयोजन किया गया। इसमें भिन्न भिन्न गांव के लोगों को जो ज़रूरतमंद है, जो बीपीएल से नीचे डाउन कैटेगरी के हैं, उनको आमंत्रित किया गया और उनको ज़रूरत की चीज़ को उनको प्रदान किया गया। एक शुरुआत है पुलिस और पब्लिक के बीच में अच्छा एक संबंध बनाए रखने का। उसी को ध्यान में रखते हुए प्रोग्राम का आयोजन किया जाता है, क्योंकि हम अपने तरफ से ये कोशिश हमेशा करते हैं कि कोई भी गांव वाला या हमारे जिम्मेदार इलाके में किसी प्रकार का कोई दुख ना रहे, किसी प्रकार का किसी में अंदर में डेवलपमेंट की संभावना हो और उसमें कमी हो तो उसको पूरा करने का हम लोग कोशिश करें। उसी प्रकार सीवी एक्शन प्रोग्राम के तहत ये सारे कमियां को हम लोग पूरी करने का कोशिश करते हैं और आशा करते हैं आगे भी इस प्रकार का आयोजन हम लोग करते रहेंगे और ज़रूरतमंद इंसानों को जो भी ज़रूरत का चीज़ है उनको हम लोग मुहैया या उनको प्रदान करते रहेंगे, ताकि उनके जीवन में हर प्रकार की खुशहाल रहे और उनको किसी प्रकार का कोई समस्या ना हो। और साथ में ये हम कोशिश करेंगे कि वो कभी भी किसी गलत रास्ते को ना चुने, जिससे आगे चल कर उनके भविष्य में किसी बहुत प्रकार की समस्या का सामना करना पड़ सकता है। छोटा सा शुरुआत है कि आप हमें जो भी गाँव वाले हैं जिनको ज़रूरत का चीज़ है वो किसी गलत रास्ते में ना जाए, अपने ज़रूरत को पूरा करने के लिए हम उनकी ज़रूरत को पूरा करेंगे। और आशा करता हूँ और मैं ये उनसे उम्मीद भी करता हूँ कि वो हमारे इस प्रेरणा को, हमारे इस रास्ता को वो अच्छी तरह समझे और कभी भी गलत रास्ते पे ना जाए और हमारे पूर्ण सहयोग करें। धन्यवाद। కర్నూలు జిల్లా రాఘవేంద్ర స్వామి గురుభక్తి ఉత్సవాల్లో భాగంగా యోగేంద్ర కళామండపంలో 2022 గురు వైభవోత్సవ అవార్డులను ప్రదానం చేశారు. ఏపీ హైకోర్టు జడ్జిలు జస్టిస్ సోమయాజులు, జస్టిస్ రఘునందన్ రావు, రిటైర్డ్ ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ వెంకటరమణ, గౌహతి రిటైర్డ్ చీఫ్ జస్టిస్ శ్రీధర్ రావు ఇతర ప్రముఖులకు అవార్డులను అందజేశారు. అవార్డులు అందుకున్న న్యాయమూర్తులు తమ పూర్వజన్మ సుకృతమని భావిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్వాన్ రాజా, గిరిరాజా, ఏఏఓ మాధవశెట్టి పాల్గొన్నారు. దయచేసి సోమనాథ్ గారి యొక్క కుటుంబ సభ్యులు మేడం గారు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కొడమంచిలి గ్రామంలో మండల సర్పంచ్ ఛాంబర్స్ అధ్యక్షుడు సుంకర సీతారాం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జగన్ సంక్షేమ పాలనకు 1000 రోజులు పూర్తి కావడంతో మండల సర్పంచులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచి హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ నవరత్నాల్లో ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందన్నారు. మడమ తిప్పని మాట తిప్పని ప్రజానాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు. మనం ప్రతి కార్తీక మాసంలో ప్రతి శుక్రవారం 4000 మంది భోజనాలు పెడతాం ఫ్రీగా. విపరీతమైన జనం భోజనాలు పెడతారు. ఎమ్మెల్యే గారు అనుకుంటున్నారంటే మన వాళ్ళే కొంచెం ఏంటంటే నేను అడుగుతున్నాను ఇంకా అన్నయ్య మరి ఇలా పెట్టుకుంటాం అంటే 4000 మంది మన అందరినీ పిలుస్తున్నాం ప్రతి శుక్రవారం కార్తీక మాసం. ఈరోజు ఏంటంటే ప్రతి శుక్రవారం పెట్టాలనుకుంటున్నాను. ఆ గుడి దగ్గర మనం అక్కడ చదువుతా చేసినామంటే
ప్రతి శుక్రవారం కూడా పెడతారనుకుంటున్నాను, మంగళవారం శుక్రవారం. ఇది 2 ఎకరాలు. అందరూ ఏ ఊరమ్మా? నిమ్మల రామారెడ్డితో కలిసారండి. గంగవరం ఆరేడు ఎప్పుడు బయలుదేరారమ్మా? పాలకొల్లు పాలకొల్లు దగ్గరూరా? దగ్గరూరు నుంచి ఎటు వచ్చారు? దేవరం గణపరం ఇంటి నుంచి వచ్చారా? వచ్చారు ఉప్పురా కాదండి, పాండు మీద వచ్చామండి. పాండు ఆరేడు పాండు వాళ్ళ ఏం లేదమ్మా. ఇప్పుడు మంత్రి గారు ఏంటంటే మీ అందరూ ఇబ్బంది పడతారు ఎమ్మెల్యే భక్తుల కోసం ఏంటంటే వచ్చా నైట్ పడుకోవాలనుకున్నా స్నానం చేసి లేడీస్ సెపరేట్గా జెంట్స్ సెపరేట్గా రూమ్స్ కింద అదే మనం పడుకోవడానికి మంచాలని ఏర్పాటు చేసి అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేసి జాగ్రత్తగా ఈ రూట్లో 3 పెడుతున్నాం. అందులో రాలకుండా రోడ్డు పెడతాం పెద్దగా ఉంటాయి ఇక్కడ. ఇంకా రోడ్ కూడా అయిపోయింది. రోడ్ చేస్తాం అయిపోయింది అమ్మ. రోడ్ అయిపోయింది. దాని రోడ్ కూడా లైట్లు కూడా లేవండి. ఈ రోడ్డుకి ఇక్కడ నుంచి 3,60,00,000 వచ్చింది మొదలెడుతున్నట్టు. ఆ రోడ్డు 4 కోట్లు జీకొత్తపల్లి మొత్తం రోడ్లు అయిపోతుంది. మీకు అంతా ఒక 2 నెలల మొత్తం రోడ్లోనే అయిపోతుంది. అదేవిధంగా ప్రతి స్తంభానికి లైట్ వేస్తున్నాం. ప్రతి స్తంభానికి లైట్ వేసి ఇబ్బంది దోపసాల వరకు ప్రతి స్తంభానికి లైట్ వేస్తున్నాం. రోడ్డు ఇబ్బంది లేదు, లైట్ కూడా వేస్తున్నాం. అది చూస్తాగా వచ్చారు మంత్రి గారు. అది ఏమా శుక్రవారం భోజనం కూడా భోజనం పెడతారు. రకరకాల భోజనం పెడతారు. బుధవారం సాయంకాలం మధ్యాహ్నానికి సాంబార్ వేసి. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మళ్లీ పాదయాత్రను ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటడానికి వైఎస్ షర్మిల తీవ్రంగా శ్రమిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులకు మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. రాష్ట్రంలోని 90 నియోజకవర్గాలు 14 పార్లమెంటు నియోజకవర్గాల్లో 400 రోజుల పాటు 4,000 కిలోమీటర్ల పరిధి లక్ష్యంగా గతేడాది అక్టోబర్ 20న ప్రజాప్రస్థానం పాదయాత్ర చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు, కరోనా కారణంగా నవంబర్ 9న ఈ పాదయాత్ర వాయిదా పడింది. అయితే ఆ పాదయాత్రను ఈ నెల 11 నుంచి పునఃప్రారంభిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముందుగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా సారీ చెప్తాం. 50 నిమిషాలు సమయాభావం అయింది. తుంగతుర్తి నుంచి ఈ ట్రాఫిక్లో సోహన్న గారు, ముఖ్యమంత్రి గారు చాలాసార్లు అన్నారు గతంలో, ట్రాఫిక్ సమస్యను నేను పరిష్కరిస్తా, ఇది లాక్ జామ్ లాగుంది అని సమస్యను గుర్తించిన కానీ పరిష్కరించినట్టుగా లేరు. దాంట్లో భాగంగానే 1 గంట ఆలస్యం జరిగినందుకు మిమ్మల్ని అందరినీ మన్నించాల్సిందిగా కోరుతూ, భారతదేశ చరిత్రలో అనేక మంది పాదయాత్రలు చేసిన విషయం మనందరం చూసాం. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది చేశారు. ఒక మహిళ 3,000 కిలోమీటర్లు గతంలో నడిచి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మంచి చెడులు తెలుసుకొని దాని తర్వాత రాజకీయాల్లోకి రావడం. వైఎస్ షర్మిల గారు తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీని స్థాపించి మళ్ళీ కనివిని ఎరగని, భారతదేశ చరిత్రలో కనివిని ఎరగని ఒక పాదయాత్రని ఒక మహిళ అధ్యక్షత వహించిన పార్టీ తరఫున ఒక పాదయాత్రను చేపట్టి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నాయి, అనుకున్నవన్నీ సాధించగలిగామా, ఆ దిశగా ప్రయాణం అన్న జరుగుతుందా అనే విషయాన్ని అధ్యయనం చేయడం కోసం పార్టీ స్థాపించిన వెంటనే, పార్టీ స్థాపించిన 100 రోజుల లోపటినే నేను ఒక సుదీర్ఘమైన పాదయాత్రను చేస్తానని వారు ప్రకటించడం, దానికి అనుగుణంగా గత అక్టోబర్ 20వ తారీఖు నాడు పాదయాత్రను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, అది 21 రోజుల తర్వాత ఆ పాదయాత్ర ఎమ్మెల్సీ కోడ్ వల్ల ఆగటం జరిగింది. ఆ కోడ్ అయిపోగానే వెంటనే మరి కరోనా 3వ వేవ్ రావడం, మరి ఇటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ అన్ని కార్యకలాపాలను ఆపేసుకోవాల్సిందిగా కోరిన సందర్భంగా మరికొంత విరామం ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఎన్ని కరోనా ఆంక్షలున్నా అధికార పార్టీ తన కార్యక్రమాలు చేసుకుంది, కానీ
ప్రతిపక్ష పార్టీలు ఏ కార్యక్రమం చేపట్టినా కరోనా ఆంక్షల పేరుతో గృహ నిర్బంధం, ఇంట్లో నుంచి కాలు బయట పెట్టక ముందుకే అనేక ఆంక్షలు నిర్బంధించడం వల్ల ఈ ఆంక్షలన్నీ తొలగిపోయేంత వరకు కూడా మేము వేచి చూడటం జరిగింది. సో ఈ రోజున ఆ ఆంక్షలన్నీ తొలగిన నేపథ్యంలో వైఎస్ షర్మిల గారు తన పాదయాత్రను కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత పాదయాత్రలో 21 రోజులలో 237 కిలోమీటర్లు వారు నడవడం జరిగింది. ఆ సందర్భంగా దాదాపుగా ఒక 120 గ్రామాలను కూడా వారు టచ్ చేయడం జరిగింది. అందులో ఒక 5 మున్సిపాలిటీలు, ఒక 15 కాన్స్టిట్యున్సీలు. సో ఇలా అనేక కార్యక్రమాల్లో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మత్స్యకార వికాస విభాగ రాష్ట్ర చైర్మన్ బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ పార్టీ చేయలేని విధంగా జన సైనికుల కోసం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చారని, గత సంవత్సరం రాష్ట్రంలో సుమారు 60 కుటుంబాల వరకు 5 లక్షల చొప్పున నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా పాలసీ ఇచ్చారని నాయకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, మహిళలు పాల్గొన్నారు. వాయిస్ ఏమన్నా ఏం లేదు, ఇది క్రియాశీల సభ్యత్వాలు ఇవి. నమస్కారం అండి. ఈ రోజున అందరికీ నమస్కారం అండి. ఈ రోజున నరసాపురం జనసేన పార్టీ ఆఫీసులో జనసేన పార్టీ తరఫున క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. మరి గత సంవత్సరం నుంచి కూడా మరి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల కోసం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ పార్టీ చేయలేని విధంగా కార్యకర్తల కోసం అయినా ఈ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకురావడం జరిగింది. మరి గత సంవత్సరం దాదాపుగా 60 మంది కుటుంబాలకి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది మరి మనోహర్ గారి చేతుల మీదుగా. అదేవిధంగా యాక్సిడెంట్ అవి దెబ్బలు తగిలిన వారికి 50% అమౌంట్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ చెప్పాలంటే మొన్న డిసెంబర్ వరకు కూడా మాకు ఈ పాలసీ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన సొంతంగా ఆర్థిక డబ్బులతోటి 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ చేసి మరి ఇప్పటి వరకు ఈ ఫిబ్రవరి వరకు కూడా గతంలో చేసిన పాలసీలన్నీ కూడా రెన్యూవల్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి తిరిగి కొత్తగా కూడా జనసేన పార్టీ కార్యకర్తలు కానీ జనసేన అభిమానులకు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా చేయించుకోవాలి. ఇది ఉపయోగం ఉంది. ఇది దురదృష్టవశాత్తు చనిపోతే కనుక కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం మేము. మరి ప్రతి జన సైనికుడు ఈ క్రియాశీల సభ్యత్వాలు చేయించుకుని ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుంటూ మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మరి ఈ రోజు నరసాపురంలో కూడా మరి వాళ్ళ సభ్యత్వాలు కూడా వాళ్ళ కార్యకర్తలందరూ వాళ్ళు చేయించుకోవడం జరిగింది. మరి నియోజకవర్గం అన్ని చోట్ల కూడా టౌన్ కానీ 2 మండలాలు కూడా ఈ క్రియాశీల సభ్యత్వాలు మరి ఎవరైతే చేయించేవారు ఉన్నారో వారు కూడా అందరినీ కార్యకర్తలందరి దగ్గరికి వెళ్ళి మరి బాగా అందరికి ఉపయోగపడేది కాబట్టి ప్రతి కార్యకర్తకు ఉపయోగపడేది కాబట్టి మరి ఎక్కువ చేస్తారని చెప్పి కోరుకుంటూ మరి తెలియజేసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తూర్పుగోదావరి జిల్లా కడపలో మంత్రి పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పలాసలో మంత్రి అప్పలరాజు ఆధ్వర్యంలో ర్యాలీ, 3 రాజధానులకు మద్దతుగా ప్రదర్శనలు. రాజధాని అంశంపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం, జగన్ భేషజాలకు పోవద్దన్న తులసిరెడ్డి. గూడూరులో ట్రాఫిక్ సమస్యలపై ఆరా తీసిన ఎమ్మెల్యే, ఆక్రమణలను తొలగించాలని ఆదేశాలు. నెల్లూరులో నారీ సంకల్ప దీక్ష ఏర్పాటును పరిశీలించిన నేతలు. బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ B3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.